హాయ్ గైస్, వెల్కమ్ టు సంజు ఫిట్నెస్ వరల్డ్. ఇది వచ్చేసి డే 17 అనమాట. సో మన 100 days ఛాలెంజ్లో ఆల్రెడీ అన్ని మజిల్ వర్కౌట్, బాడీ ఫుల్ బాడీ వర్కౌట్స్ కానీ, సింగిల్ మజిల్ వర్కౌట్ కానీ, సో అన్నీ అయిపోయినాయి. అండ్ విత్ ఇంక్లూడింగ్ కోర్ వర్కౌట్తో సహా అయిపోయినాయి అనమాట. సో మీకు ఇప్పటి నుంచి ఏంటంటే ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఏం చేయాలంటే గైస్, స్ట్రెచింగ్స్ కింద మనం ఇంక్లూడింగ్ చేసుకోవాలన్నమాట. సో స్ట్రెచింగ్స్ వర్కౌట్ ముందు ఎలా చేయాలి, వర్కౌట్ తర్వాత చేయాలి. సో ఏ మజిల్, ఇప్పుడు చెస్ట్ మజిల్ చేస్తే ఎలా స్ట్రెచ్ చేయాలి, బ్యాక్ మజిల్ చేస్తే ఎలా స్ట్రెచ్ చేయాలి, లెగ్స్ ఎలా స్ట్రెచ్ చేయాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ది నేను స్ట్రెచింగ్స్ చూపెడతా. బట్ దానికంటే ముందుగా అసలు ఫుల్ బాడీ స్ట్రెచింగ్స్ ఎలా ఉంటాయి అని మీకు నేను చేసి చూపెడతా, కొన్ని వేరియేషన్స్. సో చూడండి, ఓకేనా. మీరు ఒకవేళ జిమ్లో చేయకపోయినా ఇంట్లోనైనా బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, మొబిలిటీ కానీ, ఓకేనా. సో ఉండడానికి మీరు ఇవి ఇంట్లోకి చేసుకోవచ్చు. సో చలో మరి షురూ చేద్దామా. స్ట్రెచింగ్స్ అనగానే చూడండి, ఎప్పుడైనా కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఎలా అయితే అప్ టు బాటమ్ మనం వాంప్ ఎలా అంత నీట్గా హెడ్ నుంచి వెళ్ళి తోసు వరకు ఎలా చేస్తామో, సో గైస్ అలానే చేయాలి ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి స్ట్రెచింగ్స్ కింద. సో ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్తే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ నెక్ నుండి స్టార్ట్ చేయండి. మీ స్పైన్ అనేది చాలా స్ట్రైట్ ఉండాలి, నీట్గా, ఓకేనా. ఫస్ట్ నెక్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దాం, ఓకేనండి. ఇప్పుడు చెప్పి వేరియేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రెచ్ 10 seconds, మినిమం 10 seconds ఉండాలి, ఓకేనా. అప్పుడే మీ మజిల్ అనేది కొంచెం క్లియర్గా నీట్గా స్ట్రెచ్ అవుతుంటుంది అనమాట. మీ మజిల్ కింద ఫ్రీ అవుతుంటుంది, ఓకేనా. రెడీ, స్టార్ట్ చేద్దాం మళ్ళీ, ఓకేనా. ఫస్ట్ నెక్. సో నెక్ చూడండి, రైట్ సైడ్ని ఫస్ట్ ఇలా హ్యాండ్ హెడ్కి పెట్టేసి మంచి నీట్గా హెడ్కి పెట్టేసి ఇలా స్ట్రెచ్ చేయండి రైట్ సైడ్. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు రైట్ సైడ్ స్ట్రెచ్ చేయండి. రిలాక్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ హ్యాండ్ లెఫ్ట్, సేమ్ 10 seconds ఇన్ ఫ్రంట్ ముందుకి. సేమ్ 10 seconds, ఓకే. కొంచెం తర్వాత లైట్గా ఇలా హెడ్ రోల్ చేయండి, ఓకేనా. సేమ్ 5 count అండ్ రివర్స్ 5 చేయండి, ఓకేనా. కొంచెం ఏంటంటే మజిల్ కొంచెం నెక్ దగ్గర చాలా డెలికేట్ ఉంటుంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ పెయిన్ అనిపిస్తుంది, ఓకేనా. సేమ్ యాజ్ 10 seconds. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నావు. ఎప్పుడైనా కానీ చాలామంది ఇట్లా ఫింగర్స్ పట్టుకొని ఇలా ఇలా లాగుతుంటారు, లాక్కూడదు ఎప్పుడైనా, ఫింగర్స్ దగ్గర నొప్పి వస్తుంది. సో 2 fingers పైన, 2 fingers ఏమో ఫోమ్ పైన నీట్గా ఇలా స్ట్రెచ్ చేయండి. టెన్ సెకండ్స్ సేమ్ యాజ్ ఇట్. తర్వాత ల్యాడ్ ట్రైసెప్ని బాగా స్ట్రెచ్ అవుతుంది, చూడండి ఒకసారి. తర్వాత దిస్ వన్, కానీ ఇది ప్రాపర్ ట్రైసెప్ అనేది చాలా నీట్గా స్ట్రెచ్ అవుతుంది. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇది అనగానే ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా అనుకుంటారు, అలా అనకూడదు. నేను గుర్తుపెట్టుకో, నీట్గా ఎల్బో దగ్గర మనకు ట్రైసెప్ మజిల్కున్న ఎల్బో మధ్యలో చిన్న లిటిల్ బిట్ ఈ గ్యాప్లో ఈ హ్యాండ్ పెట్టండి, నీట్గా ఈ హ్యాండ్ పెట్టి ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలా చేసినప్పుడు స్ట్రెచ్ చేసినప్పుడు ఫోల్డ్ చేయదు ఇది అసలు, చాలామంది ఫోల్డ్ చేస్తారు, ఓకేనా. స్ట్రైట్ చేయండి, రైట్. స్ట్రైట్ చేసి హెడ్ ఇలా స్ట్రైట్ ఉంచు. సేమ్ 10 seconds. తర్వాత లెఫ్ట్,
ఓకే గైస్, చూసారు కదా. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఎలా అంటే ఫస్ట్ హెడ్ నెక్, తర్వాత వెస్ట్, తర్వాత ట్రైసెప్, తర్వాత ల్యాడ్. సో ఇది పోస్ట్ అనమాట. 1 బై 1 ఖచ్చితంగా నీట్గా అలా చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సో ఇలా ఉండండి, ఓకేనా. సేమ్ మళ్ళీ చూపెడుతున్నా. వెస్ట్ ఇంతకుముందు చాలామంది చేశారు కదా, సో వెస్ట్ మళ్ళీ అగైన్ చేయాలి, ఓకేనా. సో ఇలా ఆపోజిట్ పెట్టేసి ఫస్ట్ వచ్చి కొంచెం లిటిల్ బిట్ ఇలా ఇలా తిప్పి పెట్టినప్పుడు కొంచెం లిటిల్ బిట్ ముందుకనాలి, అంతే. ఇప్పుడు లిటిల్ బిట్ వెనక్కి అనాలి స్ట్రైట్గా. సేమ్ 10 సెకండ్స్. బ్యాక్ బోన్ అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, ఓకేనా. తర్వాత 10 సెకండ్స్ అయిపోయాక అగైన్ ఫోల్డ్ చేయండి. తర్వాత చూసారు హ్యాండ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, బ్యాక్ అనమాట. బ్యాక్లో క్యాట్ కవ్ అనమాట. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను. సో ఇలా చేసేటప్పుడు మీ స్పైన్ చాలా రిలాక్స్ అవుతుంది, రిలాక్స్. ఇలా 10 టైమ్స్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్. సో ఇటు 5 టైమ్స్, ఇటు 5 టైమ్స్. నెక్స్ట్ పప్పీ పోస్. టెన్ సెకండ్ ఉండండి, ఓకేనా. పడుకోండి హ్యాపీగా. సేమ్ ఇదిగిన 10 సెకండ్స్ చేయండి. తర్వాత రిలాక్స్. గైస్ నెక్స్ట్ వేషన్ వచ్చేసి బ్యాక్.
సేమ్ దగ్గర 10 సెకండ్స్ చేయండి. ఎల్బో తోటి, నాట్ హ్యాండ్, ఎల్బో. గైస్ చూసిరు కదా. సో ఇది మన బిగినర్ వాళ్ళకి నార్మల్ స్ట్రెచెస్ అనమాట. సో అప్పర్ బాడీ. ఓకే గైస్, రేపటి వీడియోలో లోయర్ బాడీ ఎలా స్ట్రెచ్ చేయాలనే విషయం చెప్తాం మన బిగినర్కి. ఓకే గైస్, మరి సీ మళ్ళా రేపు కలుద్దాం. రైట్.